రాష్ట్ర ప్రజలు ఏ రకమైనటువంటి చెంపపెట్టు సమాధానం చెప్పారో చూడండి. ఎందుకంటే 151 స్థానాలు ఇచ్చి 2019లో ఈ రోజు కనీసం 15 స్థానాలను కూడా ఇవ్వలేని పరిస్థితి దుస్థితికి వచ్చేసిందంటే ప్రజల్లో ఆ స్థాయి వ్యతిరేకత. ఇది ఆత్మపరిశీలన చేసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు గెలుపోవటంలో ఎవరికి శాశ్వతం కాదండి. గెలుపు వచ్చినప్పుడు హుందాగా ఉండాలి, వినమ్రంగా ఉండాలి, 10 మందిని కూడబెట్టుకోవాలి, సలహాలు తీసుకోవాలి, ఏ రకం చేసి ముందుకు వెళ్ళాలి. అందుకని అహంకారపూరితంగా వ్యవహరిస్తే బళ్ళు ఓళ్ళ అవటానికి ఎంతోసేపు పట్టదు. ఈరోజు రాష్ట్రంలో ఎన్నో లక్షల కోట్లు మేము ట్రాన్స్ఫర్ చేశామంటూ మాకు లబ్ధిదారులు 1,50,00,000 కుటుంబాలు ఉన్నారు లబ్ధిదారులు, వాళ్ళు ఓట్లు వేస్తే చాలు, ఇంకేం అక్కలేదు. అటు ప్రభుత్వ ఉద్యోగుల్ని ఏడిపిస్తారు, వాళ్ళకి జీతాలు ఇవ్వడం సమయానికి, అలాగే పోలీసులు వ్యవస్థని వాళ్ళకు ఉన్నట్టు బెనిఫిట్స్ అన్ని తొలగించేస్తారు. అలాగే అందరి మీద దాడులు, ఎవరైనా వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, సచివాలయ వ్యవస్థ ఇవన్నీ పెట్టుకుంటూ వచ్చి గ్రామాల్లో స్వేచ్ఛ లేకుండా చేయటం. ఇప్పుడు ఈ రోజు వాళ్ళు ఏమంటారు, మేము ఏదో రివల్యూషనరీ తీసుకొచ్చాం, పరిపాలన తీసుకొచ్చాం. ఇప్పుడు స్థానిక సంస్థల్లో చూడండి ఏ రకమైనటువంటి వన్ సైడ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ వైసీపీకి వచ్చిందో ఈ రోజు ఆపోజిట్ వచ్చింది. ఎందుకంటే ప్రజలు ఆ రోజు చూసింది ఒకటే, సో ఈ ప్రభుత్వం ఇదే ఉంటది కదా, మనకెందుకు వెళ్తే గొడవ అని చెప్పేసి వాళ్ళు చెప్పిన విధంగా చేసుకుంటూ పోయారు, వాలంటీర్లు చెప్పి చేసుకుపోయారు. బట్ ఎప్పుడైతే వాళ్ళకి అవకాశం దొరికిందో చంపటి సమాధానం అయితే ఇవ్వటం జరిగింది. ఇప్పుడు అహంకారపూరితమైన వ్యవహారాలు చేయటం సమంజసం కాదు. అలాగే ఎన్ఆర్ఐలు వివిధ దేశంలో అర్ధరాత్రులైనా సరే టీవీలు వీక్షిస్తూ వారి యొక్క పార్టీల యొక్క విజయాన్ని ఆస్వాదిస్తున్న ఎన్ఆర్ఐలు అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు నా తరఫున, పార్టీ తరఫున. రైట్, మరొక బ్రేకింగ్ కూడా చూస్తా ఉన్నాం. రైట్ రవికిరణ్ గారు, మరొక బ్రేకింగ్ కూడా చూస్తా ఉన్నాం. అసలు జనసేన అభ్యర్థుల మెజారిటీని ఎవరో కూడా అంచనా వేయలేని పరిస్థితి. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గారు 7 రౌండ్లు పూర్తయ్యేసరికి దాదాపు 30,000 ఓట్ల లీడింగ్లో ఉన్నారు. అదేవిధంగా భీమవరం పులపర్తి రామాంజనేయులు గారు 50,000 ఓట్ల లీడింగ్లో ఉన్నారు 11వ రౌండ్. నర్సాపురం బొమ్మిడి నాయక్ గారు దాదాపుగా 9 రౌండ్లు పూర్తయ్యేసరికి 36,000 ఓట్ల లీడింగ్లో ఉన్నారు. ఉంగుటూరు 9,000 ఓట్లు లీడింగ్. పోలవరం దాదాపు 3,000 ఓట్లు లీడింగ్. పోలవరం కాస్త నువ్వా నేనా అన్నట్టుకుంది, అయినా కూడా 3,000 ఓట్లు లీడింగ్లోకి వచ్చింది. అసలు జనసేన అభ్యర్థుల మెజారిటీ ఎవరు కూడా అంచనా వేయలేని మెజారిటీ. దాదాపుగా గెలిచేటువంటి అభ్యర్థులు 21 గెలుపు తీసుకువెళ్తున్నాయి. దీంట్లో 15 మందికి పైగా 50,000 పైచులకు మెజారిటీ దాటేటువంటి అంచనాలు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఎవరు కూడా 30,000, 40,000, 50,000, 60,000 కానీ ఎక్కడా కూడా 1-2 నియోజకవర్గాలు మినహాయించి ఎవరో కూడా ఊహకి అందనటువంటి మెజారిటీతో ఉన్నారు. బహుశా జనసేన అభ్యర్థుల మెజారిటీ అంత ఓట్లు కూడా వైసీపీకి ఆ ప్రత్యర్థులకు వచ్చే పరిస్థితి కూడా లేదా నియోజకవర్గాల్లో. అంత దారుణమైనటువంటి పరిస్థితిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చవి చూడబోతోంది. బహుశా ఇక్కడ శివపార్వతి గారు పాపం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థుల ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళకి ఓటు వేయలేదా అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళు వేసి ఉంటారండి ఓట్లు. వాళ్ళు కూడా పాపం వాళ్ళకి తెలియకుండా మహిళలు జనసేనకో టీడీపీకో లేకపోతే బీజేపీకో వేసి ఉండొచ్చు. అందుకనే ఇంత మెజార్టీ. అప్పుడు ఓడిపోయే స్థానాలు ఇచ్చారు చంద్రబాబు గారు, 21 ఎందుకు తీసుకున్నారు, ప్యాకేజీగా ముడిపోయారు, ఇంకా రకరకాలుగా ఒక రకమని కాదు 100 రకాలు విమర్శించారు. పాలకొండ ఎందుకు తీసుకున్నారు, పోలవరం ఎందుకు తీసుకున్నారు, మీరు ఎక్కడ గెలుస్తారు, అన్ని బాబు గారు మీకు ఓడిపోయే సీట్లు కట్టబెట్టారు. పవన్ కళ్యాణ్ గారు అమాయకులైన 4 నుంచి 5 స్థానాలు అంతకుమించి గెలిచే పరిస్థితి లేదు. మేము చెప్పాం కదా 151లో ఒకటి అటు పోయింది, ఒకటి అటో ఇటో పోద్దన్నాం, రైటే పోయింది. లేదు రైటే పోయింది, మెయిన్ రైట్ హ్యాండ్ ఎర్రకొట్టేశారు. ఇప్పుడు శివపార్వతి గారు అసెంబ్లీలో 2వ అతిపెద్ద పార్టీ మీదే కదా? మాదే. సో వై నాట్ 175 అన్నారు. ఇప్పుడు వాళ్ళని చూడాలనుకుంటే మీరేం పిలవట్లేదు వైసీపీ. మమ్మల్ని 2 చోట్ల ఓడిపోయారు. మీ ఓట్ బ్యాంక్ ఎంత, మీరు ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ప్యానెల్లో. మమ్మల్ని అలా అన్నారు. మేము 151 గెలిచాం, అంతకుముందు 60 గెలిచాం. అసలు జగన్ అన్న అది ఇది, జగన్ అంటే ఇందిరా బద్దలు కొట్టాడు, అది కొట్టాడు, ఇది కొట్టాడు అని ఇప్పుడు వరకు డప్పులేసారు. ఈ రోజు కొంచెం వాళ్ళని చూడాలని ఉంది. ట్రై చేస్తాను మేడం. ఈవినింగ్ లోపు ఎవరైనా వైసీపీ నేతలు ఎవరైనా ఫోన్లు లిఫ్ట్ చేస్తే ఈవినింగ్ లో ఖచ్చితంగా వాళ్ళని కూడా చర్చలో మీరు పెద్దగా మాట్లాడుతున్నారు. కింద కామెంట్స్ వైసీపీ పేటీఎం మీ స్థాయి ఎంత, మీకేం రాజకీయం తెలుసు, మీకేం అనుభవం ఉంది, ఇట్లాంటి కామెంట్స్ కూడా ఈ అనుభవజ్ఞులందరూ ఇప్పుడు కొంచెం కనపడాలని కోరుకుంటున్నాం మేము.
సో మొత్తానికి అసెంబ్లీలో మీదే రెండవ అతిపెద్ద పార్టీ అంతే. ఏంటి రవికిరణ్ గారు ఇప్పుడు మొత్తానికి మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ముందు రాము గారితో మాట్లాడు. రాము గారు అసెంబ్లీలో రెండవ అతిపెద్ద పార్టీగా రవికిరణ్ గారి కంక్లూజన్ ఇవ్వండి రవికిరణ్ గారు. సో రెండవ అతిపెద్ద పార్టీగా జనసేన పార్టీ అవతరించబోనుంది, ఇంక అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇంకా 21 వచ్చింది చూడండి. సో 21 మళ్ళీ బ్రేకింగ్ న్యూస్, మళ్ళీ ఆ ఒక స్థానం ఏదైతే ఉందో 21 లీడింగ్ వచ్చేసింది. 100% స్ట్రైకింగ్ రైట్ తో మేము వెళ్తున్నాం, అసెంబ్లీకి వెళ్తున్నాం, పార్లమెంట్ కి వెళ్తున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వమన్నారు. అందుకే కోటలు బద్దలు కొట్టాము, వాళ్ళ గేట్లే తాకనివ్వన్నారు, మేము కోటలో కూల్ చేసాము. పవన్ కళ్యాణ్ గారు సవాల్ చేశారు, రోజా గారు ఎన్నిసార్లు మాట్లాడారు, అది అసెంబ్లీ గేట్ కూడా తాకనీయలేదు మా జగన్ అన్న అని. ఇప్పుడు ఆవిడ అక్కడుందో చూడాలి, ఫస్ట్ ముందు ఆవిడని చూడాలి నేను. ఇప్పుడు వాళ్ళు గేట్లు అన్నారు, మేము కోటల్లో కొట్టి చూపి. రవికిరణ్ గారు కంక్లూజన్ ఇవ్వండి. 100% స్ట్రైక్ రేట్ తో జనసేనని అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు. ఇప్పుడు వరకు ఏదైతే 10 సంవత్సరాలుగా ఎగతాళి చేసి 2019 ఎన్నికల రిజల్ట్ తర్వాత ఎగతాళి చేశారు, మమ్మల్ని కూడా ఎగతాళి చేశారు. 0.86 మీకేం లేదు రాష్ట్రంలో, ఏం లేదు రాష్ట్రం, పార్టీ మీరన్నా నోటాతో పోటీ పడే పార్టీ అని చెప్పి వాళ్ళు ఎవరితో పోటీ పడుతున్నారు? ఇప్పుడు వాళ్ళు పడుతున్నారు నోటాతో పోటీ. ఇప్పుడు వాళ్ళు నోటా వర్సెస్ వైసీపీ, వైసీపీ వర్సెస్ నోటా, హోరాహోరీ పోర్లో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఈ రోజు నోటానే కొంతమంది అనలిస్ట్ ఉండిపోయారు, మీరు చెప్తున్నారు. సో ఆ పరిస్థితి కొని తెచ్చుకున్నారు అంటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ఏది శాశ్వతం కాదండి. దాన్ని మనం గుర్తించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గుర్తించాలి, గౌరవించాలి. ఏ పార్టీ కన్నా సరే ప్రజలు అవకాశం ఇస్తారు, దాన్ని ఏ రకంగా పోరాట పద్ధతి ఒకసారి కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు, తక్కువ ఇవ్వచ్చు. ఎక్కువ ఇచ్చినంత మాత్రాన మనం గొప్పలో అయిపోం, తక్కువ ఇచ్చినంత మాత్రాన అది ఏం కాదు. బట్ ఆ రకంగా మరి వైసీపీ 150 స్థానాలు వైసీపీ కన్నా 7 స్థానాలు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు కాస్త జనసేన ఒక వారం రోజులైనా వాళ్ళ ఆ ఉత్సాహంలో ఆ సంబరాలు చేసుకునివ్వండి. రవికిరణ్ గారు 10 సంవత్సరాల పాటు వారి నిరీక్షణ, వారి బాధ, వారి వేదన, ఒక వారం సంబరాల్లో మునిగి తేలనివ్వండి, తర్వాత పరిపాలనకు వస్తారు. ఇంకా పరిపాలన గురించి ఎవరున్నారండి? ముందు సంబరాల్లో మునిగి తేలనివ్వండి ఒక వారం, ఆ తర్వాత వాళ్ళు కూడా కూటమి టీడీపీ అందరూ కలిసి పరిపాలనలోకి వస్తారంటున్నా. అంటే అందరూ షాకింగ్ గా ఉన్నారు కదా, ఏంటి ఇన్ని స్థానాలని. తప్పనిసరిగా ఈ విజయాన్ని ఆస్వాదించాలి, పరిపాలన తర్వాత ఉంది, నిదానంగా చేసుకుంటారు. కానీ నేనది ఏంటంటే వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లుగా వాళ్ళు చూపించినట్టు అహంకారపూరిత ఒంటెద్దు పొకడి, ఒక అహంకారపూరిత రైట్ మీ వాయిస్ మీట్లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి రవికిరణ్ గారు. రైట్ రవికిరణ్ గారు మీ వాయిస్ మీట్లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. రైట్, మీ దగ్గర టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. మరొక బ్రేకింగ్ కూడా చూస్తున్నాం. సత్తెనపల్లి నియోజకవర్గంలో 8 రౌండ్లు పూర్తి అయ్యేసరికి కన్నా లక్ష్మీనారాయణ గారు 17,000 ఓట్ల లీడింగ్లో ఉన్నారు. ఇంకా అంబటి రాంబాబు గారు బహుశా కౌంటింగ్ కేంద్రం నుంచి ఆయన కూడా మరి వెళ్ళిపోయినట్లున్నారు అనుకుంటున్నాను నేను. అదేవిధంగా